ముస్లిమ్స్కి 100% రిజర్వేషన్స్ ఇవ్వబోతుందా? మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? బీజేపీ ఎందుకని ఇలా ప్రచారం చేస్తుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సరే, ఇది ఎంతవరకు వాస్తవం? ముస్లిమ్స్కి 100% రిజర్వేషన్లు ఇవ్వబోతుంది అన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సోషల్ మీడియాలో కాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారే స్వయంగా ప్రెస్ మీట్లో మీడియాతోటి మాట్లాడారు. మాట్లాడి 100% ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది, ఆ కుట్రను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేస్తున్నారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అసలు 100% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తే భారతదేశంలో ఉన్నటువంటి పౌర సమాజం ఒప్పుకుంటుందా? లేదు. హిందువులు ఒప్పుకుంటారా? ఇది సాధ్యమా? కాదు. కానీ ఆయన ఒక పెద్ద కుట్ర చేస్తున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి అంటున్నారు. ఎందుకు అంటున్నారనంటే, రాహుల్ గాంధీ 2 రకాల స్టేట్మెంట్స్ పదే ఇస్తున్నారు. ఆయన భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కానీ, ఆ తర్వాత న్యాయ్ జోడో చేసినప్పుడు కానీ 2 రకాల స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో 370 రద్దు ఏదైతే ఉందో దాన్ని మళ్ళా తీసేసి 370ని పునరుద్ధరిస్తాను అని చెప్పారు. ఒకటి. 2, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలి కాబట్టి ఇప్పుడున్నటువంటి స్లాబ్ ఏదైతే ఉందో 50% స్లాబ్ ఏదైతే ఉందో దాటకూడదని, దాన్ని నేను లిఫ్ట్ చేస్తాను. ఈ 2 స్టేట్మెంట్స్ ప్రతి వేదిక మీద ఆయన చెప్తూ ఉన్నారు. అవి 2 మరి ఆ పార్టీకి లాభమా నష్టమా అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 370ని మళ్ళీ నేను ఇంప్లిమెంట్ చేస్తాను, జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తాను ఆ రాష్ట్రానికి అని చెప్తున్నారు ఆయన. దాన్ని భారత ప్రజలు అంగీకరిస్తారా? అంగీకరించేటువంటి పరిస్థితి ఉందా? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరూ చేయలేనటువంటి సాహసాన్ని నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం చేసింది. 370ని రద్దు చేసింది. రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో సాధారణమైనటువంటి జీవనాన్ని అందరూ వెళ్ళి ఉండేటువంటి పరిస్థితుల్ని అక్కడ చక్కదిద్దుతుంది, ఉగ్రవాదులను తరిమి కొడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు పదే నేను మళ్ళా 370 అక్కడ పెడతాను అని అంటున్నారు. మరి ఇది కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా రాబోయే ఎన్నికలకు అనేది భవిష్యత్తు నిర్ణయించాలి. 1. 2, రిజర్వేషన్లు. ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరికి ఎంత రిజర్వేషన్లు ఇచ్చినా 50% దాటకూడదు అనేది ఒకటి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో దాన్ని దాటి వెళ్ళిపోయారు కూడా. తమిళనాడు ఇలాంటి చోట్ల కొన్ని రాష్ట్రాల్లో దాటి వెళ్ళిపోయారు ఆ క్లాజుని అడ్డం పెట్టుకొని. కానీ తెలుగు రాష్ట్రాల్లో 50% దాటలేదు. ఇక్కడ కూడా 50% దాటి మొత్తం ఓవరాల్గా అసలు ఈ స్లాబ్ అనేది తీసేసి 50% దాటకూడదు అనేటువంటి ఒక చట్టాన్ని మార్చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేది రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. సమీక్షిస్తాము రిజర్వేషన్లని అధికారంలోకి వస్తే. ఈ క్రమంలో ఇప్పుడు కులగణన చెయ్యాలి అని చెప్పి దేశవ్యాప్తంగా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దాంట్లో భాగంగా కులగణన బీసీ గణన జరిగింది ఇక్కడ తెలంగాణలో. ఈ బీసీ గణన జరిగిన తర్వాత 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ని గవర్నర్కి పంపించింది. గవర్నర్ ఆమోదం వస్తే అది ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అవుతుంది 42% రిజర్వేషన్ బీసీలకి. కానీ గవర్నర్ లేట్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో 42% రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వాలి అని చెప్పేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రాహుల్ గాంధీతో పాటు ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ మంగళవారం రోజు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గవర్నర్ చేత ఆర్డినెన్స్కి క్లియరెన్స్ ఇప్పించండి, చట్టరూపంలోకి మేము దాన్ని తీసుకురావాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము పెట్టుకోవాలి అనేటువంటి డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా గమనించిన తర్వాత బీజేపీ వాళ్ళు, ప్రత్యేకించి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రస్తుతం ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, మరో 10% అదనంగా ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడానికి పెద్ద కుట్ర చేస్తున్నారు. బీసీలకి 5% ఇచ్చేసి మిగతా మరో 10% ముస్లింలకు ఇవ్వడానికి కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను మీరు గమనించండి అని చెప్తున్నారు. 5% బీసీలకు తగ్గించి
మరో 10% ముస్లింలకి ఇచ్చేటువంటి కుట్ర చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ, అలాగే రాహుల్ గాంధీ. సో మీరు గమనించండి, బీసీ రిజర్వేషన్లు మీరు ఇప్పుడు అంటున్నారు కదా, మరి ఇంతకాలం పాటు ఏం చేశారు? బీసీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు బీసీ ప్రధానమంత్రిని చేశారా అని అడుగుతున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బీసీలను ప్రధానమంత్రి చేశారా? ఎందుకు చేయలేకపోయారు? మీరు బీసీల మీద ఒకవేళ మీకు ప్రేమ ఉంటే బీసీలని ప్రధానమంత్రి ఎందుకు చేయలేకపోయారు అని చెప్పేసి అడుగుతున్నారు. బీసీ ప్రధానమంత్రి ఉన్నారు బీజేపీలో, మరి బీసీ ప్రధానమంత్రిని మీరు చేయొచ్చు కదా. ఇప్పుడైనా మీరు రాబోయే ఎన్నికల్లో ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ప్రధానమంత్రి చేస్తామని చెప్పి మీరు ప్రకటించండి, మీరు బీసీల మీద నిజంగా ప్రేమ ఉంటే అని చెప్పి నిలదీస్తున్నారు. ఎవరు? బండి సంజయ్ గారు. ఇదంతా కూడా రిజర్వేషన్లు అనేటువంటి దాన్ని ఢిల్లీ కోర్టులో, కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేసి నాటకం ఆడాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దీంట్లో చిత్తశుద్ధి లేదు వాళ్ళకి అనేది బండి సంజయ్ గారు చెబుతున్నారు. సో ఇప్పుడు కవిత గారు, ఆవిడ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పోరాటం, 42% రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఆ డిమాండ్ తోటి ఆవిడ మళ్ళీ రోడ్లు ఎక్కారు. ఒకవైపు ప్రభుత్వం ఇవ్వడానికి ఆర్డినెన్స్ ఇచ్చింది, 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందని చెప్పి కవిత గారు ఆవిడ ధర్నాలు, నిరాహార దీక్ష అని చెప్పేసి ఆవిడ చేస్తున్నారు. అసలు 42% రిజర్వేషన్ ఇచ్చేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మరి 2014 నుంచి 2023 వరకు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే కదా. ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కదా. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కదా తెలంగాణలో. మరి బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు పెంచలేదు? ఇవ్వకపోగా ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించారు కదా. ఇదే బీజేపీ అడుగుతుంది. సో అంటే ఇక్కడ బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఇప్పుడు కవిత గారు కానివ్వండి, సో ప్రతి ఒక్కరు ఈ బీసీ రిజర్వేషన్లు అని చెప్పేసి ఒక సెంటిమెంటల్గా రాజకీయంగా యూజ్ చేసుకుంటున్నారా? ఇప్పుడు రాబోయే రోజుల్లో కేవలం సామాజిక ఈక్వేషన్ తోటి తెలంగాణ ఎన్నికలు జరుగుతాయండి. జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి, క్లియర్గా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయ చరిత్రలో సామాజిక ఈక్వేషన్లను బేస్ చేసుకుని రాబోయేటువంటి ఎన్నికలు ఉండబోతున్నాయి అని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకనంటే ఒకవైపు ఎస్సీ వర్గీకరణ జరిగింది, ఎస్సీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇంకొక వైపు మా ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ అంటున్నారు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, నేనే రెడ్డి సామాజిక వర్గానికి చివరి ముఖ్యమంత్రి అని ఆయన అంటున్నాడు. నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన కూడా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. అసలు ఇప్పుడే రేవంత్ రెడ్డి గారిని మార్చేసి అసలు మహేష్ కుమార్ గౌడ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారనేటువంటి ప్రచారం కూడా ఉంది. సో ఒకవైపు ముఖ్యమంత్రిని బీసీలకు ఇస్తున్నారు, ముఖ్యమంత్రి అభ్యర్థి మా అభ్యర్థి నెక్స్ట్ ఎలక్షన్ కానీ బీజేపీ అంటుంది. మరి అలాంటప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి స్లోగన్ వినిపించకపోతే బీసీలు ఆదరించరు కదా. అంటే కులాల ప్రాతిపదికన, కుల సమీకరణాలను బేస్ చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక ఈక్వేషన్ తోటి తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకు వీళ్ళంతా బీసీ జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి, బీసీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి తెలంగాణలో వాళ్ళని ఏదో ఒక రకంగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఈ గేమ్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. సరే, ప్రజలు ఎవరేంటి అనేది ప్రజలకు స్పష్టత ఉంటుందండి ఎప్పుడైనా సరే. కేసీఆర్ ఏం చేశాడు 10 సంవత్సరాల్లో బీసీలకి, బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది స్పష్టత ఉంది వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చింది అనేది కూడా తెలుసు వాళ్ళకి. సో కాబట్టి ఇవన్నీ చిత్తశుద్ధి ఎవరికి ఉంది, బీసీలకి ఎవరు న్యాయం చేస్తారు, ఇవన్నీ ప్రజలకి, బీసీలకి బాగా అవగాహన ఉంది. వాళ్ళేమీ అంత తెలివి తక్కువలేం కాదు. ఎవరికి ఎప్పుడు కర్రు కాల్చి వాత పెట్టాలో, ఎప్పుడు ఎవరిని అధికారంలో తీసుకురావాలో, ఎప్పుడు ఎవరిని దించేయాలో వాళ్ళకి బాగా అవగాహన ఉంది. కాకపోతే ఏంటంటే ఈ జరుగుతున్నటువంటి విషయాల్ని మనం ఎప్పటికప్పుడు తెలియజేసే బాధ్యత మంది కాబట్టి తెలియజేస్తున్నాం అంతే. సో కాబట్టి రాజకీయపరమైన డ్రామానే బీసీ కార్డు అనేది. లేదంటే ఇంతకాలం లేనటువంటి బీసీ రిజర్వేషన్లు, లేదంటే బీసీలో అనేటువంటి స్లోగన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? రాబోయేటువంటి ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు రాజకీయ పార్టీలు, దాంట్లో బీసీ కార్డు అనేది ప్లే చేస్తున్నారు అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.